హాయ్ అండి. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఒక శ్రేష్టమైన దేవుని వాక్యంతో మీ ముందుకు వచ్చానండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మనం ధ్యానించినట్లయితే 7వ వచనము. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. ఎప్పుడైతే మనల్ని అపవిత్రపరిచేటువంటి ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయంలో మనల్ని మనము సాధకంగా చేసుకుంటామో 6వ వచనం. ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడుగా ఎందువు. ఎప్పుడైతే అపవిత్రపరిచేటువంటి ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యం చదువుతూ మనల్ని మనము పెంచుకునే వారి వలె ఉంటామో అప్పుడు క్రీస్తు యేసునకు పరిచారకులమై ఉంటామని 8వ వచనం. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టికి ప్రయోజనకరమవును కానీ దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోను రాబో జీవ విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. ఎప్పుడైతే విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యంతో దైవభక్తి విషయంలో మనల్ని మనము సాధకం చేసుకుంటామో అప్పుడు మన జీవ విషయంలోనూ రాబో జీవ విషయంలోనూ ప్రయోజనకరంగా ఉంటుందని ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి మనల్ని అపవిత్రపరిచేటువంటి ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయంలో మనల్ని మనము సాధకంగా చేసుకొని దేవజనకరంగా జీవించే వారి వలె ఉండాలని ప్రార్థించుకుందామండి. సర్వోన్నతుడ మహోన్నతుడ మా పరలోకపు రాజా యేసయ్య, తిమోతికి రాసిన పత్రిక ద్వారా మాతో మాట్లాడిన దేవాది దేవా స్తోత్రాలు తండ్రి. నైనా ప్రభువా, అపవిత్రపరిచేటువంటి ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి తండ్రి నైనా ప్రభువా, శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టికే ప్రయోజనకరమవును కానీ తండ్రినైన దైవభక్తి విషయంలో తండ్రినైన ప్రభువా మా జీవ విషయంలోనూ రాబో జీవ విషయంలోనూ ప్రయోజనకరం అవుతుందని వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవాది దేవ ఏసే తండ్రినైనా సుబోధ సంబంధమైన వాక్యం చదువుతూ మమ్మల్ని మేము బలపరుచుకునే వారి వలె ఉంటూ తండ్రినైన ప్రభువా మీరు ఇచ్చేటువంటి ప్రయోజనాలను పొందుకునే బిడ్డల వలె తండ్రినైనా మీ యొక్క రక్షణను పొందుకునే బిడ్డల వలె ఉండుటకు తండ్రి, ఈ వాక్యానుసారంగా జీవించుటకు తండ్రి మీ యొక్క సహాయాన్ని మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.